మీరు హ్మ్. హ్మ్. విదేశాలకు వెళ్ళినా కూడా మీరు దుబాయ్ వెళ్ళినా, యూఎస్ వెళ్ళినా, యూకే వెళ్ళినా కూడా మీకు 2 రోడ్స్ ఉంటాయి. హ్మ్. ఒకటేమో నేషనల్ రోడ్డు, ఒకటేమో స్టేట్ రోడ్డు. హ్మ్. నేషనల్ రోడ్డు మీద మీరు తక్కువ స్పీడ్‌తో వెళ్ళినా కూడా మీకు ఫైనేస్తారు అవును. ఫారెన్‌లో. సో, అటువంటి వ్యవస్థ కావాలి కదా! అని చెప్పని అంటాను నేను. అవును. ఇప్పుడు ఎగ్జామ్టెడ్ కేటగరీ అని చెప్పని ఉంటది. హ్మ్. అంటే నేషనల్ హైవేకి సంబంధించినటువంటి యాక్ట్ ఏదైతే ఉంటదో దాంట్లో ఎగ్జామ్టెడ్ కేటగరీస్ అని చెప్పని అంటారు. అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారు గాని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారు గాని, ప్రైమ్ మినిస్టర్స్ గాని, ఎమ్మెల్యేస్ గాని, ఎంపీస్ గాని, జడ్జెస్ గాని, అదేవిధంగా మిలిటరీకి సంబంధించినటువంటి వ్యక్తులు గాని, అదేవిధంగా ఫ్యూనరల్ చేసేటువంటి కానీ, అంబులెన్సెస్ గాని వీటిలన్నిటికి కూడా ఎగ్జామ్టెడ్ కేటగరీ ఉంటది. అవును. అంటే వాటికి లాస్ట్ గేట్ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోతా ఉంటాయి. హ్మ్. ఆగాల్సిన అవసరం లేదు. అవును. సో, నేనేమంటాను అంటే గనక, ఈరోజు మీరు ఎగ్జామ్టెడ్ కేటగరీ తీసుకొనొచ్చారు టోల్ టాక్స్‌కి సంబంధించి. ఓకే. ఫైన్ బాగానే ఉంది. కానీ ఏదైతే గనక అంతటి వేగంతోటి, అంతటి సామర్థ్యంతోటి నేను వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను ఒక లిమిట్స్ తోటి మాత్రమే వెళ్తాను. కాబట్టి మీరు నా వెహికల్ కొనేటప్పుడు టాక్స్ వసూలు చేస్తున్నారు కాబట్టి స్టేట్ రోడ్‌లో వెళ్ళడానికి స్టేట్ రోడ్ ప్రొవైడ్ చేయండి అనంటే ప్రొవైడ్ చేయరు. చిన్న లాజిక్ ఏంటంటే మీరు విజయవాడ నుంచి వస్తున్నప్పుడు సిటీలోకి రావాలనంటే రామోజీ ఫిల్మ్ సిటీ దాటిన తర్వాత మీకు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కడానికి అవును. ఆప్షన్ ఉంటది. అవును. మీరు వేగవంతంగా రావాలి, సౌకర్యవంతంగా రావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారు అనంటే గనక ఔటర్ రింగ్ రోడ్ ఎక్కుతారు. హ్మ్. తదనుగుణంగా మీరు టోల్ ఫీజ్ అనేది కడతా ఉంటారు. హ్మ్. మీరు అంత అవసరం లేదు అని చెప్పి అనుకున్నప్పుడు ఏమైద్ది? సిటీలో నుంచి వస్తారు. అవును. టోల్ టాక్స్ ఏం కట్టట్లేదుగా. అవును. ఆప్షన్ ఈస్ దేర్. నో కంపల్షన్. దెన్ ఇప్పుడు మీరు బెంగుళూరు ఎళ్ళాలన్నా, విజయవాడ ఎళ్ళాలన్నా స్టేట్ రోడ్ ఎక్కడుంది? అవును. లేదు. నేషనల్ హైవే దట్ ఈస్ కంపల్షన్. హ్మ్. మీరు హ్మ్. హ్మ్. విదేశాలకు ఎళ్ళినా కూడా మీరు దుబాయ్ ఎళ్ళినా, యూఎస్ ఎళ్ళినా, యూకే ఎళ్ళినా కూడా మీకు 2 రోడ్స్ ఉంటాయి. హ్మ్. ఒకటేమో నేషనల్ రోడ్డు, ఒకటేమో స్టేట్ రోడ్డు. హ్మ్. నేషనల్ రోడ్డు మీద మీరు తక్కువ స్పీడ్‌తో ఎళ్ళినా కూడా మీకు ఫైనేస్తారు అవును. ఫారెన్‌లో. సో, అటువంటి వ్యవస్థ కావాలి కదా! అని చెప్పని అంటాను నేను. అవును. ఆ వ్యవస్థ ఎక్కడుంది అని అంటా.